గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం సెకండ్ బీఎస్సీ ఫోర్త్ సెమిస్టర్లో ఫోర్త్ యూనిట్ చెప్పుకుంటున్నాం కదా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ లో టెంపరేచర్ ఫిజిక్స్. సో లో టెంపరేచర్ ఫిజిక్స్లో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్. సో ఆల్రెడీ మనం అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ గురించి, డీమాగ్నటైజేషన్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్, సో ఇవన్నీ కూడా లో టెంపరేచర్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి దాని గురించి. ఓకేనా. సో ఇక్కడ లో టెంపరేచర్ అని ప్రొడ్యూస్ చేయడానికి సమ్ మెథడ్స్ ఆర్ దేర్. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఫ్రీజింగ్ మిక్స్చర్ అండ్ ఎవాపరేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో అంటే ప్రెజర్ రెడ్యూస్ చేస్తూ ఎవాపరేట్ చేస్తూ మనం టెంపరేచర్ డిక్రీజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కంప్రెస్డ్ గ్యాస్ అండ్ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ అండ్ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. సో దీస్ 5 methods to reduce the producing low temperature to reduce the temperature. Okay, producing low temperatures. సో ఇక్కడ 5 methods. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఫ్రీజింగ్ మిక్స్చర్. సో ఇక్కడ ఫ్రీజింగ్ మిక్స్చర్లో ఫస్ట్ ద ఫ్రీజింగ్ మిక్స్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ ఐస్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ మిక్స్చర్. సో ఇక్కడ ఫ్రీజింగ్ మిక్స్చర్ అంటే సాల్ట్ ప్లస్ ఐస్, అంటే లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి యాక్చువల్గా ఐస్ యొక్క టెంపరేచరే లో టెంపరేచర్ అని కొన్ని ఇయర్స్ వరకు మనం అనుకున్నాం కదా. సో తర్వాత దానికన్నా తక్కువ టెంపరేచర్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పి సైంటిస్ట్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటి, ఐస్ని సాల్ట్తో మిక్స్ చేయడం వల్ల. సో ఇక్కడ ఫ్రీజింగ్ మిక్స్చర్ అంటే ద మిక్స్చర్ ఆఫ్ ఐస్ అండ్ సాల్ట్. ఓకేనమ్మా. సో ఐస్ ప్లస్ సాల్ట్. సమ్ ఐస్ మెల్ట్స్ బై అబ్జార్బింగ్ హీట్ ఫ్రమ్ సాల్ట్. సో ఇక్కడ ఐస్ అనేది మెల్ట్ అవుతుంది కదా సాల్ట్తో కలిపినప్పుడు. సో ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంది అంటే సాల్ట్లో ఉన్న హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సాల్ట్లో ఉన్న హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సాల్ట్ కూల్ అవుతుంది ఫ్రమ్ సాల్ట్ అండ్ ద సాల్ట్ స్టార్ట్స్ డిజాల్వింగ్ ఇన్ వాటర్. సో కూల్ అయ్యి అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ద టోటల్ హీట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద మిక్స్చర్ ఇట్ సెల్ఫ్. ఓకేనమ్మా. సో ఇక్కడ ద టోటల్ హీట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద మిక్స్చర్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ టెంపరేచర్ డిక్రీజెస్. అంటే ఇక్కడ ఏమవుతుంది, సాల్ట్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఐస్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఐస్ అందులో మెల్ట్ చేయడం వల్ల అది లిక్విడ్ కింద కన్వర్షన్ జరిగి దాని టెంపరేచర్, సాల్ట్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే లో టెంపరేచర్ ప్రొడ్యూస్ అయింది అలా. ఓకేనా. ఫ్రీజింగ్ మిక్సర్ అంటే ఫ్రీజింగ్ మిక్సర్లో మనం లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. అదొక మెథడ్. సో ద లోయెస్ట్ టెంపరేచర్ అటైన్డ్ బై దిస్ మెథడ్. ఓకేనా. ఈ ఫ్రీజింగ్ మిక్స్చర్ మెథడ్లో మనం టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాం కదా. ఏదైతే లోయెస్ట్ టెంపరేచర్ మనకి ప్రొడ్యూస్ అయిందో ఈ మెథడ్లో, ఆ టెంపరేచర్ని ఏమంటాం అంటే మనం యుటెక్టిక్ టెంపరేచర్. అంటే ఫ్రీజింగ్ మెథడ్ యూజ్ చేసి మనం ఎంతైతే లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నామో దాన్ని ఏమంటాం అంటే యుటెక్టిక్ టెంపరేచర్. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. ఇది ప్రెజర్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనమ్మా. అంటే ఇక్కడ మనం ప్రెజర్ ఏమి అప్లై చేయట్లేదు, జస్ట్ సాల్ట్ని ఐస్తో మెల్ట్ చేస్తున్నాం. ఐస్తో మెల్ట్ చేసినప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఏదైతే లోయెస్ట్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అయిందో దాన్ని యుటెక్టిక్ టెంపరేచర్ అంటాం. ఓకేనమ్మా. సో విత్ సోడియం క్లోరైడ్ ఫ్రీజింగ్ మిక్స్చర్. సో ఇక్కడ సాల్ట్ ఐస్తో మిక్సింగ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ ఫ్రీజింగ్ మిక్స్చర్ అనేది ఏం తీసుకున్నాం అంటే సోడియం క్లోరైడ్ NaCl. ఓకేనా, విత్ ద ఐస్. దెన్ యుటెక్టిక్ టెంపరేచర్ ఈజ్ -22 degrees Celsius. ఓకే, దాన్ని మిక్స్ చేయడం వల్ల మనకి అక్కడ ప్రొడ్యూస్ అయిన లో టెంపరేచర్ ఎంతంట, -22 degrees Celsius. ఓకేనమ్మా, సోడియం క్లోరైడ్తో అయితే. అదే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అయితే NaClతో ఐస్ కలిపినప్పుడు మినిమం టెంపరేచర్ ఎంత, -22 degrees Celsius. అదే పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే -65 degrees Celsius వరకు లోయెస్ట్ టెంపరేచర్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట, లో టెంపరేచర్ని. ఓకేనా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి మనకి, ఎవాపరేషన్ అండ్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఇది ప్రెజర్ డిపెండెన్స్ మెథడ్ అనమాట. ఎవాపరేషన్ అండ్ రెడ్యూస్డ్ ప్రెజర్ అంటే ప్రెజర్ని రెడ్యూస్ చేస్తూ అండ్ ఎవాపరేట్ చేస్తూ మనం టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తాం ఈ ప్రాసెస్లో. వెన్ థెర్మల్లీ ఇన్సులేటెడ్ లిక్విడ్ ఈజ్ అలౌడ్ టు ఎవాపరేట్. అంటే థెర్మల్గా ఇన్సులేషన్ అంటే అక్కడ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా, ఒక ఫ్లాస్క్ మనం థెర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అనుకుంటే సిస్టమ్ ఫ్లాస్క్ తీసుకున్నాం కదా. సో అలా థెర్మల్లీ ఇన్సులేటెడ్ లిక్విడ్ ఈజ్ అలౌడ్ టు ఎవాపరేట్ ఆర్ బాయిల్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఓకేనా, ప్రెజర్ రెడ్యూస్ చేస్తూ దాన్ని ఎవాపరేట్ చేయడం లేదా బాయిల్ చేయడం జరుగుతుంది అనుకుంటే ద నెససరీ హీట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లిక్విడ్ ఇట్ సెల్ఫ్.
సో అక్కడ హీట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లిక్విడ్ ఇట్ సెల్ఫ్, సో ఇట్స్ టెంపరేచర్ డిక్రీజెస్. సో అక్కడ ఏం జరుగుతుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. సో అక్కడ ప్రెజర్ని రెడ్యూస్ చేయడం వల్ల ఆ లిక్విడ్ ఏం చేస్తుంది, హీట్ దాని నుంచే తీసుకుంటుంది. సో అక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ కూలింగ్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ద లిక్విడ్ అండ్ రేట్ ఆఫ్ ద ఎవాపరేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, లిక్విడ్ ఈజ్ అలౌడ్ టు ఎవాపరేట్ అండ్ బాయిల్. సో అక్కడ దాని నుంచి తీసుకుంటుంది కాబట్టి టెంపరేచర్ డిక్రీజ్ అయింది. ఓకేనా. ద అమౌంట్ ఆఫ్ కూలింగ్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది లిక్విడ్. సో ఆ కూలింగ్ అనేది అక్కడ తీసుకున్న లిక్విడ్ మీద డిపెండ్ అవుతుంది, అది ఏ టైప్ ఆఫ్ లిక్విడ్, అండ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్, అంటే ఒక్కొక్క లిక్విడ్ ఒక్కొక్క రకంగా ఎవాపరేషన్ జరుగుతుంది. ఓకేనమ్మా. దిస్ మెథడ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ప్రెజర్. సో ఇది మనకి ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఫ్రీజింగ్ మిక్స్చర్ మెథడ్ వచ్చేసి మనకి ప్రెజర్ మీద డిపెండ్ కాదు, ఎవాపరేషన్ అండ్ రెడ్యూస్డ్ ప్రెజర్ అనేది మనకి దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా. సో లిక్విడ్ హైడ్రోజన్ తీసుకుంటే అంటే అక్కడ డిపెండ్స్ అపాన్ ది లిక్విడ్, ఏ లిక్విడ్ తీసుకున్నావు దాని మీద. అంటే ఇప్పుడు సపోజ్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, అది ఎంతవరకు ఉంటుందంటే -255.78 degrees Celsius, -255.78 degrees Celsius ఫర్ హైడ్రోజన్. ఓకేనా. అదే లిక్విడ్ హీలియం తీసుకున్నాం అనుకోండి. ఓకేనమ్మా. లిక్విడ్ హీలియం తీసుకుంటే దాని టెంపరేచర్ ఎంత ఉంటుందంటే -268.9 degrees Celsius. దట్ ఈస్ ఎవాపరేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కంప్రెస్డ్ గ్యాస్. అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కంప్రెస్డ్ గ్యాస్. సో ఇక్కడ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో when the compressed gas is suddenly made to expand adiabatically against external pressure. ఓకేనా. సో ఇక్కడ అడియాబెటికల్లీ అంటే ఇన్సులేటెడ్ అయిన ఒక గ్యాస్. ఓకేనా. ఎక్స్పాండ్స్ అగైనెస్ట్ ది ఎక్స్టర్నల్ ప్రెజర్, అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్కి అగైనెస్ట్గా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అడియాబెటిక్గా. ఓకేనా. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎక్స్టర్నల్ వర్క్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఇంటర్నల్. సో అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది కదా ఎక్స్టర్నల్ ప్రెజర్కి అగైనెస్ట్గా, అక్కడ ఎనర్జీ తీసుకుంటుంది. ఎక్స్పాండ్ అవ్వడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్. ఓకేనా. ఇంటర్నల్ ఎనర్జీ డ్యూ టు ద కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్. సో ఆ ఎనర్జీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ నుంచి తీసుకుంటుంది కాబట్టి సో అక్కడ ఏమవుతుంది, మళ్ళీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో ప్రతి ప్రాసెస్లో అక్కడ ఎనర్జీ తీసుకోవడం వల్ల టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కూలింగ్ అవుతుంది, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా. సో అలా లో టెంపరేచర్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో కూడా ఆ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ మెథడ్ మనం క్యాపిట్జా యూజ్ చేశాడు కదా, ఈ హీలియంని లిక్విఫై చేసే మెథడ్లో క్యాపిట్జా యూజ్ చేశాడు. ఓకేనా. దిస్ ఈజ్ ద అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కంప్రెస్డ్ గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్. ఓకేనా. సో ఇక్కడ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్, వెన్ ఏ గ్యాస్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ ఏ పోరస్ ప్లగ్ ఆర్ నారో ఆరిఫిస్ హై ప్రెజర్ రీజియన్ టు లో ప్రెజర్ రీజియన్. సో ఇక్కడ ఆల్రెడీ మనం జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ నేర్చుకున్నాం కదా. గ్యాస్ అనేది హై ప్రెజర్ రీజియన్ టు లో ప్రెజర్ రీజియన్, కాన్స్టెంట్ హై ప్రెజర్ రీజియన్ టు కాన్స్టెంట్ లో ప్రెజర్ రీజియన్ త్రూ పోరస్ ప్లగ్. మెటీరియల్ పాస్ అవుతున్నప్పుడు పోరస్ ప్లగ్ కానీ ఏదన్నా ఆరిఫిస్. ఓకేనమ్మా. ఒక స్మాల్ నేరో ఉన్న ఒక గొట్టం ద్వారా. ఓకేనా. హై ప్రెజర్లో. సో అక్కడ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్లో డిఫరెన్స్ వస్తుంది. అక్కడ టెంపరేచర్లో డిఫరెన్స్ అంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. ద టెంపరేచర్ డిక్రీజెస్. దిస్ ఈజ్ కాల్డ్ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్. సో ఎనీ గ్యాస్ బిలో ఇన్వర్షన్ టెంపరేచర్ ఎగ్జిబిట్స్ కూలింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుంది, మనం జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్లో డెరివేషన్ చేసుకున్నాం. ఓకేనమ్మా. సో అక్కడ ఇన్వర్షన్ టెంపరేచర్ TI క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 2A/RT. ఓకేనా. సో ఆ ఇన్వర్షన్ టెంపరేచర్ బిలో ఇన్వర్షన్ టెంపరేచర్ ఉంటే అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్ అంటే టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం. ఓకేనా. ఇక్కడ మన యూజ్ ఏంటి, మన అవసరం ఏంటి, ఇప్పుడు లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా. బై యూజింగ్ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ మనం లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకేనమ్మా. జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. ఓకేనమ్మా. అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ గురించి మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం కదా. వెన్ ఏ మ్యాగ్నటైజ్డ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ డిమాగ్నటైజ్డ్ అండర్ అడియాబాటిక్ కండిషన్. ఓకేనా. వెన్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే ఆల్రెడీ మ్యాగ్నటైజ్ ఉన్న సబ్స్టెన్స్ని డిమాగ్నటైజ్ చేయడం వల్ల
ఒక సబ్స్టెన్స్ని మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ని మనం డిమాగ్నటైజ్ చేస్తున్నాం, మ్యాగ్నెటిజం లేకుండా చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, అది ఎనర్జీ అనేది దాని నుంచే తీసుకుంటుంది. ఆల్రెడీ అది కూల్గా ఉంటుంది, ఇంకా ఎనర్జీ తీసుకోవడం వల్ల ఇంకా కూల్ అయిపోతుంది, అంటే ఇంకా టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ ఈ మ్యాగ్నటైజేషన్ అనేది ఏ ప్రాసెస్లో యూస్ చేస్తున్నాం, మనం అడియాబెటిక్ కండిషన్ యూస్ చేసి డిమాగ్నటైజ్ చేస్తున్నాం. సో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో అలా మనం లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇన్ అడియాబెటిక్ డిమాగ్నటైజేషన్. ఓకేనమ్మా. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ టెంపరేచర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 10⁻⁴ కెల్విన్స్. ఓకేనమ్మా. ఈ మెథడ్ మనం ఎంత టెంపరేచర్ వరకు రెడ్యూస్ చేయగలం అంటే 10⁻⁴ కెల్విన్స్, అంటే 0.0004. ఓకేనమ్మా. 0.0004 వరకు కూడా మనం యూస్ టెంపరేచర్ని డిక్రీజ్ చేయగలం అనమాట. అంటే మనకి ఇప్పటి వరకు లో టెంపరేచర్ ఫిజిక్స్ అంటే మనకు మామూలుగా తెలిసింది 0 degrees. ఓకేనా. అంటే నెగిటివ్ టెంపరేచర్స్ కూడా అడ్జస్ట్ అవుతున్నాయి. ఏ మెథడ్ని యూస్ చేసి మనం ఎక్కడెక్కడ వరకు టెంపరేచర్ని రెడ్యూస్ చేయగలం, ఓకేనా, లో టెంపరేచర్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయగలం అనేవి ఇవన్నీ మెథడ్స్ అనమాట. సో అడియాబెటిక్ డిమాగ్నటైజేషన్లో మనం 10⁻⁴ కెల్విన్స్ వరకు టెంపరేచర్ని రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. ఫ్రీజింగ్ మిక్సర్ మెథడ్లో అయితే -22 degrees Celsius, -65 degrees Celsius. -22 degrees Celsius అంటే సోడియం క్లోరైడ్ సాల్ట్ని ఐస్తో కలిపినప్పుడు, -65 degrees Celsius అయితే పొటాషియం హైడ్రాక్సైడ్కి అయితే. ఓకేనమ్మా. సో అలా ఈ మెథడ్స్ యూస్ చేసి మనం టెంపరేచర్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఎవాపరేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్లో మనం లిక్విడ్ హీలియంని కూడా డిక్రీజ్ చేసాం. లిక్విడ్ హైడ్రోజన్కి ఎంత టెంపరేచరు -255.78 degrees Celsius వరకు లో టెంపరేచర్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగాం. ఓకే. లిక్విడ్ హీలియం అయితే -268.9 degrees Celsius. ఓకేనమ్మా. బై యూజింగ్ ద ఎవాపరేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్ యూసెస్. అడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో జస్ట్ టెంపరేచర్ డిక్రీజ్ చేయగలం. ఓకేనమ్మా. సో అడియాబెటిక్ డిమాగ్నటైజేషన్లో 10⁻⁴ కెల్విన్స్ వరకు టెంపరేచర్ని డిక్రీజ్ చేయగలం. ఇలా మనం లో టెంపరేచర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలం ఈ మెథడ్స్ యూస్ చేసి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్.